చెంగయ్య కొడుకులు ముగ్గురు దగ్గర కూడా వాళ్ళు నెల జీతం తీసుకున్నారు. ఆ బాధలో వీళ్ళు ముగ్గురైతే చాలా బాధపడుతూ ఉన్నారు. వచ్చిన జీతం కొద్దిసేపు కూడా ఆనందం లేదు. అంతలోనే మాయమైపోయింది. అసలు నాన్న చేసింది చాలా తప్పు. డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసైతే సుధాకర్ వాళ్ళ ఆవిడతో అంటూ ఉంటాడు. నీకు చీర కొంటానన్నాను. నువ్వు హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటానన్నావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. అవునండి అని చెప్పేసైతే నాన్న చేసింది చాలా తప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలోనే జీతం వస్తే అంతలోనే తీసుకున్నారు నాన్న అని చెప్పేసైతే కోపంగా తనతో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న మీద కోపంతో. అంతలోనే వాళ్ళ అన్నయ్య పాండు అయితే అంతా ప్రాంతియేనా అని చెప్పేసైతే సాంగ్ పాడుతూ ఉంటాడు. బాధపడుతూ వాళ్ళ ఆవిడైతే అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళ ఆవిడకి తెచ్చిన చీరైతే తల మీద వేసుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎలా అయినా డబ్బులన్నీ పోయాయి. నాన్నకిచ్చేసాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. వాళ్ళ ఆవిడైతే ఏదో ఒక రకంగా చూస్తుంది. ఏం బాధపడకండి అని చెప్పేసైతే పాండు వాళ్ళ ఆవిడైతే మావయ్య చేసింది కరెక్టే కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ మనకి ఎలానో వస్తుంది కదా! ఆ జీతం మొత్తం మనదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.